ఎల్నినో కొన్నాళ్లుగా తరచూ వినిపిస్తోన్న పేరిది. దీని చుట్టూ ఎన్నో హెచ్చరికలు, భయాందోళనలు. ఎల్నినో ప్రభావంతో ఎండలు మండిపోతాయని, వర్షాలు తక్కువగా కురుస్తాయని పదే పదే హెచ్చరించారు వాతావరణ శాస్త్రవేత్తలు. అనుకున్నట్టుగానే మొదలైన ఎల్నినో ప్రభావం రోజు రోజుకి తీవ్ర రూపం దాల్చుతోంది. ఫలితంగా వేసవిలో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పుడు ఆ ప్రభావం వర్షాకాలంపై పడింది. ఆశించినంత స్థాయిలో వర్షాలు పడటం లేదు. దాదాపు 100 సంవత్సరాల్లో జూన్ నెలలో ఇంత తక్కువ వర్షపాతం నమోదు కావడం ఇది మూడోసారి. అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి ఎందుకు ఈ పరిస్థితి? వర్షపాతం తక్కువగా నమోదు కావడం వల్ల ఎదురయ్యే సమస్యలేంటి? అనుకున్నదే అయ్యింది. వాతావరణ నివేదికలు హెచ్చరించిందే జరిగింది. అందరి భయాలు, ఆందోళనలు నిజం చేస్తూ ఎల్నినో బలోపేతమవుతూ వాతావరణంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో వర్షాలు ఆలస్యంగా కురుస్తున్నాయి. అందులోనూ ఆశించిన స్థాయిలో పడ్డం లేదు. అక్కడక్కడా చిరుజల్లులు మాత్రమే పడుతున్నాయి. ఇక్కడే ఓ విషయం మరింత ఆందోళన కలిగిస్తోంది. గతంతో పోలిస్తే ఈ ఏడాది జూన్లో తక్కువ వర్షపాతం నమోదైంది. గడిచిన 100 సంవత్సరాల్లో ఇంత తక్కువగా వర్షపాతం నమోదు కావడం ఇది మూడోసారి. వ్యవసాయ రంగానికి కీలకమైన నెల జూన్. ఈ నెలలో నమోదయ్యే వర్షాల ఆధారంగానే పంటల సాగు ఆధారపడి ఉంటుంది. అలాంటి జూన్ నెలలో ఇంత తక్కువ స్థాయిలో వర్షపాతం నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. వాతావరణ శాఖ నివేదికల ప్రకారం జూన్ నెలలో సాధారణంగా దేశవ్యాప్తంగా 157.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వాలి. కానీ ఎల్నినో కారణంగా ఈసారి 92.2 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. అంటే సాధారణం కంటే దాదాపు 42% లోటు వర్షపాతం ఉంది. దేశవ్యాప్తంగా చూసుకుంటే అత్యధికంగా మధ్య భారతంలో 54% లోటు వర్షపాతం నమోదైంది. ఈశాన్య భారతం, తూర్పు ప్రాంతాల్లో 41% వర్షపాతం నమోదైంది. వాయువ్య భారతంలో 30%, దక్షిణ భారతంలో 28% లోటు వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. జులై నెలలో కాస్త మెరుగ్గా వర్షాలు పడొచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. ఎల్నినో అంటే ఏంటంటే వ్యాపార పవనాలుగా చెప్పేటువంటి ఈ భూమధ్య రేఖ ప్రాంతంలో తూర్పు నుంచి పడమరకు వీచేటువంటి గాలులు, ఈ గాలులు ఏంటంటే సముద్రం అడుగునున్నటువంటి చల్లటి నీటి నుంచి పోషకాలని పైకి తీసుకొచ్చి మత్స్య సంపదకు కావాల్సిన ఆహారాన్ని అందించడంతో పాటు ఋతుపవనాలకు అనువైనటువంటి మేఘాలు సృష్టించడంలో ఇవి చాలా ఉపయుక్తం అవుతాయి. కానీ ఏం జరిగిందంటే ఇప్పుడు అనూహ్యంగా ఈ రివర్స్ ఫ్లో అంటే వ్యతిరేక పవనాలు పడమర నుంచి తూర్పుకు వైపుకి గాలులు వీస్తూ పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రాలను వేడెక్కించడం వల్ల ఈ ఋతుపవనాలకు కావాల్సినటువంటి అనుకూలమైన పరిస్థితులు లేకుండా చేసి పీడనాన్ని ఎక్కువగా చేయటం వల్ల బంగాళాఖాతం మీద ఈ ప్రాంతంలో కూడా ఈ మేఘాలు ఏర్పడటానికి అనువైన పరిస్థితులు లేక చాలా విఘాతం ఏర్పడింది. నైరుతి ఋతుపవనాలకు కావాల్సిన ఇంజిన్ అంటారు దాన్ని. అంటే దీనికి కావాల్సినటువంటి ఇంజిన్ బలహీనం అయిపోయి, అంటే ఋతుపవనాలు పూర్తిగా విఫలమైనట్టు కాదు, కానీ ఇది చాలా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుందండి. గడిచిన 100 ఏళ్లలో చూసుకుంటే 2009 జూన్లో అత్యల్పంగా 87.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 2014లో వర్షపాతం 92.1 మిల్లీమీటరుగా ఉంది. ఆ తర్వాత సరిగ్గా 12 ఏళ్ల తర్వాత 92.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్య విషయం ఏంటంటే తక్కువ వర్షపాతం నమోదైన 3 సంవత్సరాలు గడిచిన 20 ఏళ్లలోనే ఉండటం ఆందోళనకరం. అయితే సాధారణంగానే జూన్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు కేరళను తాకాలి. ఆ తర్వాత దేశవ్యాప్తంగా విస్తరించాలి. కానీ ఈసారి అలా జరగలేదు. ఎల్నినో కారణంగా నైరుతి రుతుపవనాల రాక బాగా ఆలస్యమైంది. జూన్ 15 నాటికి దేశవ్యాప్తంగా విస్తరించాయి. అయినా చాలా చోట్ల ఇంకా వర్షాలు పడ్డం లేదు. అది కూడా లోటు వర్షపాతానికి కారణమని నిపుణుల అభిప్రాయం. ప్రతి జిల్లాలో కూడా కంటింజెన్సీ ప్లాన్స్, ఒకవేళ 15 జూలై వరకు వర్షపాతం సరిగా లేకపోతే ఎలాంటి పంటలు పండించాలా, ఒకవేళ 30 అంటే జూలై నెలాఖరు వరకు కూడా సరైన వర్షపాతం రాకపోతే ఎలాంటి పంటలు పండించాలా, 15 ఆగస్టు వరకు రాకపోతే ఎలాంటి పంటలు పండించాలనేటువంటి కంటింజెన్సీ ప్లాన్స్ ప్రతి జిల్లాకు కూడా
తయారు చేయడం జరిగింది. దాన్ని వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఫార్మర్ కమిషన్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అందరు కూడా కలిసి తయారు చేసి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో కూడా దాన్ని రైతులతో చర్చించడం జరిగింది. మనము తక్కువ నీరు అవసరం ఉండేటువంటి పంటలను ఎక్కడైతే వర్షం తక్కువ ఉంటుందో అక్కడ వేసుకోమని చెప్పేసి రైతులను ప్రోత్సహిస్తున్నాం. పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో బలపడుతూ వస్తోంది. ఈ కారణంగానే దేశంలో వర్షాలు తక్కువగా కురుస్తున్నాయనేది వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అందులో మొదటగా మాట్లాడుకోవలసింది మ్యాడెన్ జూలియన్ ఆసిలేషన్ ఎంజేఓ గురించి. ఎంజేఓ గురించి సింపుల్గా చెప్పాలంటే వర్షాలకు అనుకూల పరిస్థితులను సృష్టించే వ్యవస్థ ఇది. భూమధ్య రేఖ చుట్టూ 30 నుంచి 60 రోజుల వ్యవధిలో ఒక చక్రంలా తిరుగుతూ ఉంటుంది. దీనివల్ల మేఘాలు, వర్షాలు, గాలుల వేగం మారుతూ ఉంటుంది. సాధారణంగా ఈ ఎంజేఓ అనేది ఒక ప్రాంతానికి దగ్గరగా ఉన్నప్పుడు అక్కడ వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. ఎప్పుడైతే అది దూరంగా వెళుతుందో వర్షాలు కురిసే అవకాశం తక్కువగా ఉంటుంది. భారత్ విషయానికొస్తే హిందూ మహాసముద్రం సమీపంలో ఎంజేఓ చురుకుగా ఉంటే దేశంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. ఒకవేళ ఆ వ్యవస్థ పసిఫిక్ మహాసముద్రం సహా ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు తక్కువ వర్షపాతం నమోదవుతుంది. అయితే ప్రస్తుతం ఈ ఎంజేఓ వాతావరణ వ్యవస్థ హిందూ మహాసముద్రానికి దూరంగా ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. అందుకే దేశంలో తక్కువగా వర్షపాతం నమోదవుతోందని అంటోంది. అలాగే పశ్చిమాసియాలోని ఎడారి ప్రాంతాల నుంచి వచ్చే వేడి, పొడిగాలులు భారత్పై అధిక ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ముఖ్యంగా ఆ గాలులు మధ్య భారత్ మీదకు వచ్చి స్థిరపడ్డాయి. అవి మేఘాలను అడ్డుకుని వర్షం కురిపించకుండా చేస్తున్నాయి. దాంతోపాటు బంగాళాఖాతంలో సాధారణంగా ఏర్పడే అల్పపీడన వ్యవస్థలు ఈసారి తగినంతగా ఏర్పడలేదు. అది కూడా తక్కువ వర్షపాతానికి ఒక కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మనకు అవకాశాలు లేవు దీర్ఘకాలిక రకాలు వేసుకోవడానికి. అది కూడా చాలా తక్కువ విస్తీర్ణంలో మనం వరిని వేసుకోవటము. అలా వీటికి బదులుగా ఎక్కడైతే తేలికపాటి నీళ్ళలు, బోరుబావులు ఉంటాయో అటువంటి ప్రాంతాల్లో మనం వీలైనంత వరకు మన వర్షాధార పంటలు రక్షక తడులతో వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందులో ఆయిల్ సీడ్స్ కానీ, పల్సెస్ కానివ్వండి, ముఖ్యంగా ఆయిల్ సీడ్స్లో మన క్యాస్టర్ కానివ్వండి, సన్ఫ్లవర్ కానివ్వండి, అలాగే పప్పు దినుసులు అయితే కంది కానీ, మినుములు కానివ్వండి. పెసలు ఇప్పుడు ఈ టైంలో వేస్తే అంత మనకి ఏం దిగుబడులు సరిగా రావు. వ్యవసాయ రంగానికి ఆయువు పట్టు అయిన జూన్ నెలలో తక్కువ వర్షపాతం నమోదు కావడం ఆందోళనకర విషయమే. దీనివల్ల భవిష్యత్తులో విపత్కర పరిస్థితులు ఎదుర్కోవలసి ఉంటుంది. ముఖ్యంగా వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం పడుతుంది. దేశంలో సగానికి పైగా రైతులు వర్షాకాలాన్ని నమ్ముకుని పంటలు వేస్తున్నారు. అందులో వర్షాధార పంటలే అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా వరి, మొక్కజొన్న, సోయాబీన్, పప్పు దినుసులు, పత్తి వంటి పంటలు వేస్తున్నారు. కానీ ఈసారి వర్షాభావం కారణంగా చాలా మంది రైతులు వ్యవసాయానికి దూరంగా ఉన్నారు. వర్షాలు ఆలస్యంగా కురవడంతో కొందరు రైతులు పొలం చదును చేసుకోవడంలో వెనుకబడ్డారు. ఒకవేళ చదును చేసుకున్నా సకాలంలో వర్షాలు పడని పరిస్థితి. మరికొందరిది ఇంకో కథ. నానా కష్టాల కోర్చి పొలాన్ని చదును చేసి విత్తనాలు వేశారు. కాని అవి ఎదిగేందుకు సరిపడా జల్లులు పడకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మున్ముందు పరిస్థితి ఇలానే ఉంటే దిగుబడి సంగతి దేవుడెరుగు. కనీసం పెట్టిన పెట్టుబడైనా వస్తుందా అనే ఆందోళన రైతుల్లో మొదలైంది. దేశ జీడీపీలో సుమారు 18% వాటా వ్యవసాయ రంగానిదే. దేశంలో 47% మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఎల్నినో కారణంగా వీరిలో చాలా మంది జీవన విధానం దెబ్బతినే అవకాశం ఉంది. అంతేకాదు పంటల విస్తీర్ణం తగ్గడం వల్ల ఆహార ఉత్పత్తి గణనీయంగా తగ్గుతుంది. దీంతో జీడీపీలో వ్యవసాయ రంగం వాటా కూడా పడిపోతుందనే విషయాన్ని గుర్తించాలి. పంటల దిగుబడి తగ్గి ఆహార సరఫరా వ్యవస్థ దెబ్బతిని ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇది పరోక్షంగా మిగతా రంగాలపై కూడా ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. అంతేకాదు ఈసారి పంటలు వేసి నష్టపోయిన రైతులు వచ్చే ఏడాది వ్యవసాయానికి దూరంగా ఉంటారు. తద్వారా సాగు విస్తీర్ణం మరింత తగ్గే ప్రమాదమూ ఉంది. ప్రభుత్వాలు దృష్టి సారించకపోతే ఇదొక సంక్షోభంగా మారొచ్చని వాతావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ప్రభుత్వం చేస్తుంది, కానీ ఇది ఒక కలెక్టివ్ ఎఫర్ట్. ప్రజలు ఒక సామాజిక బాధ్యతగా ఎవరి బాధ్యత వారు నిర్వర్తించాలి. ముఖ్యంగా ఈ ప్రకృతి వైపరీత్యం ప్రభావం ఏంటంటే వర్షపాతం తగ్గటం, నీటి లభ్యత తగ్గటం. కాబట్టి నీటి వాడకంలో వ్యవసాయ పంటలకు కానీ ఇతర అవసరాలకు కానీ పొదుపుగా వాడుకోవాలి. ఇది ప్రతి వ్యక్తి బాధ్యత. ఒక లగ్జరీ గుడ్ కాదు. నీరు అనేది ఒక ఎసెన్షియల్ కమాడిటీ, స్కేర్స్ కమాడిటీ, ప్రకృతితో సంబంధం ఉన్న కమాడిటీ. కాబట్టి
మనం ఇష్టం వచ్చినట్టు నీటి వాడకం అని తగ్గించుకోవాలి. ఒకటి, పంటలు కూడా నీటి అవసరం తక్కువ ఉన్న పంటలు వేసుకోవాలి. సో అదేవిధంగా ఎరువులు ఎప్పుడైతే మీకు మెట్ట పంటలు వేస్తారో ఎరువులు అంత అవసరం లేదు. కాబట్టి రైతులు క్యూలో నిలబడి ఎరువుల కోసం అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేనే లేదు. తక్కువగా వర్షాలు కురవడం వల్ల భూగర్భ జలాలు కూడా అడుగంటిపోయే ప్రమాదమూ ఉంది. డ్యాములు, రిజర్వాయర్లలో నీటి మట్టం పూర్తిగా తగ్గిపోతుంది. ఇప్పటికే పట్టణాలు, నగరాల్లో నీరు లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. వ్యవసాయానికి సరిపడా నీరు లేదు. పంటలు వేయడం చాలా వరకు తగ్గించేస్తారు. దాంతోపాటు మంచినీటి కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే దేశంలోని ప్రముఖ నగరాల్లో తీవ్రమైన నీటి కొరత ఉంది. తక్కువ వర్షపాతం నమోదై పరిస్థితి ఇలానే కొనసాగితే వచ్చే వేసవిలో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎల్నినో ప్రభావం ఈ ఏడాది వర్షాకాలంపై స్పష్టంగా కనిపిస్తోంది. 2027 వరకు కూడా ఎల్నినో ప్రభావం ఉండే అవకాశం ఉందని వాతావరణ నివేదికలు చెబుతున్నాయి. దీంతో వచ్చే సంవత్సరమూ తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అందుకోసం ప్రభుత్వాలు ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్లాలి. ప్రజల్లో భయాందోళనలు పెరగకుండా అవగాహన కల్పించాలి. రైతులకు పెట్టుబడి భారాన్ని తగ్గించేలా సబ్సిడీ ద్వారా ఎరువులు అందజేయాలి. వర్ష సమాచారం ఎప్పటికప్పుడు రైతులకు అందేలా చూడాలి. భూగర్భ జలాలను పెంచుకోవడం కోసం జిల్లాల వారీగా ప్రత్యేక కమిటీలు వేయాలి. ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకునేందుకు ఇంకుడు గుంతలు నిర్మించుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించాలి. డ్యాములు, రిజర్వాయర్ల నీటి మట్టం పెంచుకోవాలి. ఇలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుంటేనే తక్కువ వర్షపాతం ద్వారా ఎదురయ్యే ముప్పు నుంచి బయటపడొచ్చని వాతావరణవేత్తలు సూచిస్తున్నారు.